నాకు నాడీ జోష్యం తెలియదు, కానీ నాడీ సైన్స్ తెలుసు. నాడీ అంటే పల్స్ రేట్. ఒక నిమిషానికి మీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని చెప్పడానికి ఇదొక కొలత. నేను ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో 70 to 80 బీట్స్ పర్ మినిట్ నార్మల్ పల్స్ రేట్ గా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడైతే జనరేషన్ లో నాకు ఆ పల్స్ రేట్ అసలు కనపడమే లేదు. క్లినిక్ వచ్చే మాక్సిమం పేషెంట్స్ అందరూ 80 అబవే ఉంటున్నారు, ఇంకా మాట్లాడితే 100 అబవ్ కూడా ఉంటున్నారు. ఈ గుండె అవసరానికి మించి వేగంగా కొట్టుకుంటూ ఉందంటే అది మీ అనారోగ్యానికి ఒక సూచన. కొన్ని హెల్త్ కండిషన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ లేదా కొన్ని మెడికేషన్స్ వాడడం వల్ల, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, కాఫీ అతిగా తాగే వాళ్లలో కూడా ఈ పల్స్ రేట్ పెరిగే ప్రమాదం ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. డైలీ మీ శరీరానికి కావాల్సినంత ఎక్సర్సైజ్ ని మీరు ఇవ్వకుండా లేజీగా ఉండే వాళ్లలో ఈ పల్స్ రేట్ చాలా హైగా ఉంటుంది. మరి ఏం చేయాలి? మీరు మీ డైలీ రొటీన్ లో ఎక్సర్సైజ్ ని యాడ్ చేసుకోవాలి. అది వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎనీ యాక్టివిటీని మీ డే టు డే లైఫ్ లో యాడ్ చేసుకోవాలి. అతిగా ఆశపడడం, అతిగా ఆలోచించడం, అతిగా బాధపడడం ఇలాంటివన్నీ మానేయాలి. మీ బాడీ వెయిట్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. నో స్మోకింగ్, నో ఆల్కహాల్, నో ఎక్సెస్ కెఫీన్. ఇవన్నీ ఫాలో అయ్యారంటే మీ పల్స్ రేట్ తిరిగి నార్మల్ రేంజ్ కి వచ్చేస్తుంది. సో ఫాలో అవుతారా?